నమస్కారం. ఓరగల్లు 9 న్యూస్కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పార్లమెంటు ఆవరణలో మహాపరినిర్వాణ్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాని మోదీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పరస్పరం పలకరించుకొని కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఖర్గే మోదీ వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనంతరం ఇరువురు నేతలు కాసేపు నవ్వుతూ ముచ్చటించారు. ఎప్పుడూ పరస్పర విమర్శలు చేసుకునే నేతలు ఒకే చోట నవ్వులు పూయిస్తూ మాట్లాడుకున్న దృశ్యాలు వైరల్గా మారాయి. మరోవైపు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అంబేద్కర్కు నివాళులర్పించారు. గతంలో తాను తెలంగాణ హ్యాండ్లూమ్కి వీరాభిమానాన్ని, ప్రస్తుతం తెలంగాణ స్వయం ఉపాధి సంఘాలకు కూడా వీరాభిమాని అయ్యానని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్ను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి గవర్నర్ ప్రారంభించారు. భారతదేశం అంటే గ్రామాలేనని, గ్రామాల్లో మహిళల అభివృద్ధే సమగ్ర అభివృద్ధి అని గవర్నర్ పేర్కొన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి స్టాళ్లను పరిశీలించారు. ఈ వేల కోట్ల విలువ చేసే శిల్పారామంలో దాదాపు 3.5 ఎకరాల స్థలాన్ని తెలంగాణ మహిళలకు అప్పగించామని, తమ నైపుణ్యాలతో మహిళా శక్తి బజార్ను హైదరాబాద్కి తలమానికం చేయాలని సీఎం మహిళలకు సూచించారు. ఆదాని, అంబానీలే కాదు, తాము కూడా వ్యాపారవేత్తలుగా ఎదుగుతామని తెలంగాణ మహిళలు నిరూపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం గానం. Hello. Mandal Samakhya, and she represents the Jilla Samakhya, which is above the Mandal. Sir, sir, you made our job easy, sir. Sir, both of them represent the erstwhile Adilabad district, Mancherial and Asifabad. They come from a very tribal belt, sir. So they are heading
the institutions where they have around 80,000 to 90,000 memberships. In the district of Badr. 25 మండలాలు ఉన్నాయి సార్. వివోఏ 660. మేము జిల్లా సమైక్యల కూడా క్యాంటీన్ ఓపెన్ చేసినాం, నడుపుకుంటున్నాం సార్. మంచిగానే ఉంది. థ్యాంక్ యూ. तक्षशिला सभी जिला में मैंने काम करते हुए आज अंडर that our women folk as Mahalakshmis to empower, to educate their children, to have a better house, to lead their life with a lot of self dignity and self respect. ప్రతిజ్ఞ చేపించి మీరు ముందుకు నడిపించే కార్యక్రమాన్ని మీరు తీసుకోవాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, లాస్ట్ థింగ్ తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో నాతో పాటు బట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, మా సోదరిమణి మీ ప్రతినిధి సీతక్క గారు, అదేవిధంగా మేయర్ గారు, అధికారులు, చీఫ్ సెక్రటరీ గారు, మా స్వయం సహాయక సంఘాల మా ఆడబిడ్డలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యము, రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యాచరణ మిత్రుడు పట్టి విక్రమార్క గారు మీ సోదరుడుగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ బిడ్డగా మీ కష్టాలు తీర్చడం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే ప్రణాళిక చేస్తున్నాము. ఈ పక్కలనే హైటెక్ సిటీ, ఆ పక్కలన్నీ ఐటీ కంపెనీలు. ఈ ప్రాంతం అంటేనే కోటీశ్వర్ల. and Child Welfare and Panchayati Raj, the Honorable Ministers of the Cabinet, the Honorable Mayor, Chief Secretary, other dignitaries who are on. Empowerment of women is brimming with ideas, is full of new ideas. Our sisters are trying to not become job seekers but job givers. The spirit of entrepreneurship has entered the village. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయం గవర్నర్ శక్తికాంత్ దాస్ శుక్రవారం ప్రకటించారు. రెపో రేటును 6.5% వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రెపో రేటును అలాగే కొనసాగిస్తూ వస్తుంది. ఇలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది 11వసారి కావడం గమనార్హం. డిసెంబర్ 4 నుంచి 3 రోజుల పాటు ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరిగింది. ఈ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత్ దాస్ నేడు వెల్లడించారు. ద్రవ్యోల్బణం, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా వడ్డీ రేట్లను మార్పు చేయవద్దని నిర్ణయించినట్లు తెలిపారు. ఈసారి స్థిర విధానమైన వైఖరిని కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. Four, inflation has to be brought down in the interest of sustainable growth. 5, prudence, practicality and timing, I repeat, prudence, practicality and timing will continue to be the guiding principles for the Reserve Bank's future actions. It is all about dissection of the inflation growth conditions, probably that affected in particularly government expenditure. Second quarter, the reasons for the slowdown we have explained. Monsoon, continuing monsoon rainfall also affected activities, particularly in mining, in electricity demand. Okay, I'm not giving you any headline, and I think it's better we stick to monetary policy. Thank you. Thank you, but sir. you can ask your main question, please. The question I wanted to ask also is, how did you... effort to bolt. Our effort is to keep it in tight leash. Thank you, sir. May I now ask Mr. Vishwanath Nair from NDTV Profit? Good afternoon, Governor. The first question is
you mentioned that if growth continues to linger low. Zee businesses Shri Brajesh Kumar se It's gotten skewed, and you have to. Let us also factor in, let's also bear in mind the fact that the CRR increase was done sometime, I think if I remember correctly, in April 2020, in April 2022. I think in that policy we did it. It was a temporary measure. It has served its purpose. It was continues. And whenever ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మార్పు తెస్తామని చెప్పిండు. నిర్బంధాలు, అక్రమ అరెస్టులైన మార్పు అంటే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ఎమర్జెన్సీ పాలన తెచ్చిందని విమర్శించారు. గురువారం రాత్రి హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీసులు విడుదల చేసిన తర్వాత హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కేసులు, ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లో తయారు అవుతలేవని, గాంధీ భవన్లో తయారవుతున్నాయని ఆరోపించారు. పోలీసులను అతిగా ప్రయోగించిన ఏ ప్రభుత్వం నిలబడలేదన్న సంగతి రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి సర్కారు శాశ్వతంగా ఉండదని, పోలీసులు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. కెమెరామెన్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చాలా కష్టపడ్డారు. మీరు కూడా అటు బంజారా హిల్స్లో, ఇక్కడ మీకు కూడా అన్నం లేకపోయినా ఛాయ్ లేకపోయినా 12 గంటల నుంచి నాన్ స్టాప్గా కష్టపడ్డ మా పోలీస్ సిబ్బందికి, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ముఖ్యంగా జర్నలిస్టులకు అందరికీ ధన్యవాదాలు. అయితే ఈరోజు రాష్ట్రంలో చూస్తే రేవంత్ రెడ్డి మార్పు 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 అన్నాడు. ఆయన తెచ్చిన మార్పు ఉందంటే ఈ రాష్ట్రంలో నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ ఉల్లంఘనలు తప్ప ఆయన తెచ్చిన మార్పు అయితే లేదు. ఏ నిరుద్యోగ యువతకైతే మాట ఇచ్చారో ఆ నిరుద్యోగ యువతను అదే అశోక్ నగర్లో వీపులు కమిలిపోయేటట్టు కొట్టారు. గిరిజనులకు ఏ గొప్ప గొప్ప మాటలు చెప్పినరో అర్ధరాత్రి పూట ఆ గిరిజనుల మీద దాడి చేసి ఈరోజు కూడా ఆ గిరిజనులందరినీ కూడా జైళ్లలో నిర్బంధించారు. అంటే రేవంత్ పాలన ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ పాలనను ఇవాళ తలపిస్తూ ఉంది. ఎవరు కూడా పోలీసులతో రాజ్యమేలిన ఏ ప్రభుత్వం కూడా ముందుపడలేదు. పోలీసులను అతిగా ప్రయోగించిన కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయినాయి. ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లలో తయారైతలేవు, గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్లు తయారైతా ఉన్నాయి. ఏ సెక్షన్లు పెట్టాలనో, ఎవరిని అరెస్ట్ చేయాలో గాంధీ భవన్ నుంచి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇవాళ ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇవాళ ఒక విషయం ఆలోచించుకోవాలి. మీరు రేవంత్ రెడ్డి ఏం శాశ్వతం కాదు. ఈయన ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావచ్చు, ఇంకో ప్రభుత్వం రావచ్చు. కానీ పోలీసులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి పనిచేయాలి తప్ప రేవంత్ రెడ్డి ఆదేశాలతో మీరు పనిచేస్తే రేపు మీరు ఇబ్బంది పడతారు. ఉన్నాడు ఆయనలో ఒక సాడిస్టిక్ ప్రెషర్ ఉన్నది. అంటే గతంలో మరి ఏ రకంగా అయితే ఇవాళ కాంగ్రెస్ పాలన ఉందో ఈరోజు మళ్ళీ అదే రకంగా అంటే బీఆర్ఎస్ కార్యకర్తల్ని, ఎమ్మెల్యేలని అరెస్ట్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి అనే ఒక పగతో, ప్రతీకారంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నట్టు కనబడతా ఉంది. నీ ఏడాది పాలనలో కేసీఆర్ గారు కట్టించిన ఫ్లైఓవర్లకు ఇనాగరేషన్లు చేసినావు, కేసీఆర్ గారు కట్టించినటువంటి ఎస్టీపీలను ఇనాగరేషన్ చేస్తున్నావు, కేసీఆర్ గారు కట్టించిన కాలోజీ క్షేత్రాన్ని ఇనాగరేషన్ చేసినావు తప్ప అసలు నీ ఏడాది పాలనలో ఒక ఇల్లు కట్టినవా? నీ ఏడాది గ్యారంటీ ఏమన్నా ఉంది అంటే ఈ రాష్ట్రంలో అక్రమ అరెస్టులు తప్ప 7వ గ్యారంటీ ఏమీ అమలైతలేదు. చేయడానికి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ప్రతిపక్ష నాయకుడిగా మధుసూదనాచారి గారు వెళ్తుంటే ఆయనను అరెస్ట్ చేశారు కదా. ప్రజా సంఘాలు పీఓడబ్ల్యూ సంజయ్ గారు వారి సభ్యులందరినీ కూడా నడి రోడ్డు మీద బట్టలు చింపి వాళ్ళు అరెస్ట్ చేశారు కదా. అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది? రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలంటే ముందు మీరు రేవంత్ రెడ్డి నీ చక్కగా చేయి, ఆయనకు ఆదేశాలు ఇయ్యి, లేదా ఆయన నీకు వినకపోతే ఆయనను తొలగించు. ఇలా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కూడా అర్థమైంది. ఆయన ప్రజలకు, ప్రభుత్వం పాలన మీద దృష్టి లేదు. ఎంతసేపు ఎక్కడ డబ్బులు సంపాదించాలి, ఎక్కడ ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టాలి, ఎక్కడ ప్రతిపక్షాలను వేధించాలి, దీని మీద ఇలా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు తప్ప అసలు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని దొరసానిలా తయారు చేశారని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఎమ్మెల్సీ కవిత మాదిరి విగ్రహాన్ని తీర్చిదిద్దారని, అందుకే తాము నమూనాను మారుస్తున్నామని చెప్పారు.
ఇక్కడ ప్రజలు ఆత్మను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి స్టాచ్యూ ఉంటుందని తెలిపారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేకనే ప్రతిపక్షాలు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నాయి. ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు. ఫామ్ హౌస్లో పడుకొని కేటీఆర్ను ప్రభుత్వంపై విసిగొల్పుతున్నాడు. కేటీఆర్ బూతులు మాట్లాడుతున్నాడు. 10 ఏళ్ళు మంచి పాలన అందిస్తే బీఆర్ఎస్ను జనాలు ఎందుకు ఓడగొట్టిండ్రు? మా నాయకుడు రేవంత్ రెడ్డి సామాన్య కార్యకర్త నుంచి సీఎం స్థాయికి ఎదిగిండు. ఆయన మీద ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో చాలా మంచి మార్పులు వచ్చాయి అని ఆమె అన్నారు. మరి ఎక్కడో దాచుకొని ఇంకా ముందు నేను అందరికీ చెప్తా ఉన్నాను, అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాను, అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు, మీకు ధైర్యం ఉంటే మీరు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా అటాక్ చేయండి, డైరెక్ట్గా మీరు ఛాలెంజ్ చేయండి, డైరెక్ట్గా అడగండి, డైరెక్ట్గా సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. అంతేగాని మరి ఎక్కడో దాచుకొని మాట్లాడి మళ్ళీ మేము ఏదన్నా రండి అబ్బా ఛాలెంజ్ కంటే ఎవడు ముందుకు రాడు. మరి ఈరోజు కేసీఆర్ మైక్ పట్టుకున్నాడంటే అసలు ఇక ఆయన మొత్తం ప్రపంచంలోని ఇక నేనే గొప్ప స్పీకర్ని, నేనే ఒక గొప్ప విమర్శకుడిని, నేనే ఒక గొప్ప ప్రతిపక్ష నాయకుడు. అసలు ప్రతిపక్ష నాయకుడు ఎట్లయితావు ఒకసారి చెప్పు. మీ అయ్య మాట్లాడాలి, నువ్వెవరు మాట్లాడటానికి? నువ్వు ఒక పార్టీ తరఫున మాట్లాడుతున్నావు కానీ ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే మీ అయ్య మాట్లాడాలి. మీ అయ్య ఎందుకు వస్తలేడు? మీ అయ్యను మొదలు అసెంబ్లీలోకి రప్పించి ఆయన ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటట్టు ముందు చెయ్యండి. ఇంకా ముందు నేను అందరికీ చెప్తా ఉన్నాను, అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాను, అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు, మీకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు తమకు టచ్లో ఉన్నారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పారు. త్వరలోనే కాంగ్రెస్లో చేరనున్నారని గాంధీ భవన్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్లో చేరారని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ వ్యతిరేకమని, గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరించి బీఆర్ఎస్ ఫిరాయింపులకు పాల్పడిందని అన్నారు. హరీష్ రావు, కౌశిక్ రెడ్డి వ్యవహారాలపై స్పందిస్తూ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటామంటే ఉపేక్షించేది లేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, కౌశిక్ రెడ్డి వాడిన భాష ఎలా ఉందో అందరూ చూశారని, వారిని కట్టడి చేయకుండా కేసీఆర్ ఎక్కడ పోయారని ప్రశ్నించారు. 56,000 పైచులకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాము. వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చింది మేము సంవత్సరంలో ఇస్తా ఉన్నాం. ఇది గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా. ఇది ప్రజలు గమనించాలి. నీళ్ల పేరిట ఏ రకంగా దుర్వినియోగమైనవి, నియామకాలు కొందరికే పరిమితమైన సందర్భం. అలాంటి సంఖ్యల ప్రభుత్వం నుంచి గత సంవత్సరం డిసెంబర్ 3న ప్రజాపాలన ఈ రాష్ట్రంలో ఏర్పాటైంది. రేవంత్ రెడ్డి మంత్రిగా, బట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా, సీనియర్ నాయకులందరూ మంత్రులుగా రంగంలో 30కి పైగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చి కొన్న వేల కోట్లు దాన్ని ఇచ్చిన సందర్భం. 20 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు 40% పెంచినటువంటి సందర్భం. ఇలా చెబుతూ పోతే అన్ని రంగాల్లో కాంగ్రెస్ మార్కు పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూపగలిగినాం. అందుకే ఈ పండుగ జరుపుకుంటా ఉన్నాం. ప్రజలందరూ సంతోషాలతో ఉన్నారు కాబట్టి ఈ పండుగ జరుపుతూ ఉన్నాం. ఈ పండుగలో అందరూ పాల్గొనాలని నిన్న ముఖ్యమంత్రి పిలిపించినట్టుగా ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి ప్రతిపక్ష నాయకుల కోట్ల ప్రజా సొమ్ముని కాజేసిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు మళ్ళీ ఎందుకు అధికారులు తీసుకొస్తారని అనుకుంటా ఉన్నారు? మీరు 10 ఏళ్లలో జరిపిన దోపిడీ ఇంత అంతా కాదు. యావత్ దేశ ప్రజలే ముక్కునేలేసుకున్నటువంటి అంత నిష్పత్తిలో మీరు సంపదను దోచినారు. ఇంకా మీరు అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఎక్కడ? అధికారంలోకి వస్తే తెలుగు తల్లి, తెలంగాణ తల్లిని తీసేస్తారట. ఎందుకు తీస్తారు అంటే మీరు ఆనాడు పెడితే అది తెలంగాణ తల్లి, మేము పెడితే కాంగ్రెస్ తల్లి. అంటే మీరు ఆనాడు టీఆర్ఎస్ తల్లిని పెట్టినారా?
ఇవాళ మీకు మీ ద్వారా ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాము. ఇవాళ రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో తలపెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం అచ్చు తెలంగాణ. రాజ్యసభలో కరెన్సీ నోట్ల కట్ట సంచలనం సృష్టించింది. కాంగ్రెస్కు చెందిన ఓ ఎంపీ సీటు వద్ద దీన్ని గుర్తించినట్లు చైర్మన్ జగదీష్ ధన్ఖడ్ శుక్రవారం సభలో ప్రకటించడం తీవ్ర దుమారానికి దారితీసింది. అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. On this issue, sir, I'll request you to confine to this issue. Only this issue. Please. I am not going beyond that because I know that you will not allow if I go beyond. Sir, मेरा एक ही निवेदन है, ये मैटर आपने कहा कि इन्वेस्टिगेशन में है. जब तक इन्वेस्टिगेशन नहीं होता और that when a matter is under investigation, we should not be making a debate of it. I would greatly appreciate this. Tiruchi, Mr. Tiruchi Shiva, Mr. Tiruchi Shiva, Mr. Tiruchi Shiva. Mr. Chairman, sir. Sir, Mr. Chairman, sir. Sir, you are the custodian of the house, sir. Sir, we repose everything to you only. You have made an observation. We are all silent, sir. A minister is provoking their members to get up and shout, sir. It's totally unfair, sir. Totally unfair. No, I saw that. And it is highly regarded. They pointed out the past that I have transgressed. It was my duty to bring to your notice. विभाजित होने के लिए नहीं है, ये सदन की गरिमा आप मिट्टी डालो, यह ठीक नहीं है. हमारे लीडर ऑफ ऑपोजिशन. Yes, but before one second, but before leader of the opposition speaks, yes. You have said I have named someone. Let me invite your attention that from కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను హరిస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధిస్తుంది, తెరాస నేతలను కాదని అంబేద్కర్ను అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో సచివాలయానికి ఆయన పేరు పెట్టి గౌరవించుకున్నాం. 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. ప్రస్తుతం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించకుండా అడ్డుకుంటున్నారు. ఆయన విగ్రహం నిర్లక్ష్యం చేయడం వెనుక ఉద్దేశం ఏంటని ఆయన ప్రశ్నించారు. దళిత బంధు తొలగించి అంబేద్కర్ అభయహస్తం తెస్తామన్నారు. ఇప్పుడు దాని ఊసే లేదు. దళిత బంధు డిమాండ్ చేస్తున్న వారిపై దండిగా కేసులు పెడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. జరుగుతూ ఉన్నది. ఒక మహానుభావుడు రాష్ట్రాన్ని సాధించడానికి రాజ్యాంగాన్ని అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుంటే ఈరోజు పరిపాలనలో ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి ఇదే దినం సాక్షిగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని అంబేద్కర్ గారి వర్ధంతిని ఘనంగా జరుపుకుంటాం. ఈ రాష్ట్రం ఏర్పడడానికి కారకుడైనటువంటి మహానుభావుని గొప్పగా స్మరించుకుంటాం. మరి ఆయన కనుసన్నల్లో కొనసాగుతున్నటువంటి ఈ 10 సంవత్సరాల పాటు తెలంగాణ సమాజానికి ఏ నొప్పి కలిగినా ఏ ఇబ్బంది కలిగినా వారికి అండగా ఉంటూ తెలంగాణ సబ్బండ వర్ణాల కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ఏ స్ఫూర్తి ఏ దిశనైతే ఇచ్చిందో అందులో పొందుపరిచిన ఆర్టికల్ 3 ఆధారంగా సంక్రమించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నిజంగా కూడా కొన్ని బాధాకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మొన్ననే పోయిన వారం రాజ్యాంగ దినోత్సవం మనం జరుపుకున్నాం. ఫీట్ల 125 అడుగుల నిడివితో బ్రహ్మాండంగా వర్ధంతి మధ్యలో రాజ్యాంగ దినోత్సవం కూడా ఉన్నది. ఈ 3 సందర్భాల్లో నేను హరిస్తున్నది మాది కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న ఆయన సామాన్యుడు నుంచి ఏమైనా ఉన్నదా చెప్పాలి. ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట వేలాది మంది విద్యార్థులను 7,000 మంది పైచిలుకు విద్యార్థులను తెలంగాణ బిడ్డలను
దళిత బహుజన వర్గాలకు సంబంధించిన బిడ్డలను విదేశాలకు పంపింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ ఆ పిల్లలు 2వ ఇన్స్టాల్మెంట్లో చదువుతున్న లక్షల మంది పిల్లలు కట్టించనీయకపోతే నేను ప్రతిపక్ష నాయకుడిని నన్నెందుకు తిరగనీయరు అంటున్నావు? మరి మేము ప్రజలు ఎన్నుకున్న నాయకులం కాదా? మేము ప్రజాప్రతినిధులం కాదా? మా మధుసూదనాచారి గారు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు కాదా? నీకే హోదా అయితే పార్లమెంట్లో ఉన్నదో మా మధుసూదనాచారి గారికి తెలంగాణలో. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్ ఛానల్.